శ్రీలంకలో ఇటీవల భయంకరమైనటువంటి వానలు పడ్డాయి. ఈ వానలు పడటం వల్ల వాళ్ళ ఉప్పు కయ్యలు, ఎక్కడైతే సాల్ట్ ఫార్మింగ్ చేస్తారో ఆ ఉప్పు కయ్యల్లోని ఉప్పు అంతా కూడా కొట్టుకుపోయింది. దీంతో దేశంలో ఉప్పుకి కొరత ఏర్పడింది. ఎంత కొరత ఏర్పడిందంటే కిలో ఉప్పు 145 రూపాయలకు అమ్మేంత. దాంతో శ్రీలంక ప్రభుత్వము తక్షణమే భారతదేశపు సహాయాన్ని అందించింది. భారతదేశము ఏకంగా 3050 టన్నుల ఉప్పుని తక్షణం శ్రీలంకకి పంపించింది. దీనివల్ల అక్కడ ధరలు స్టెబిలైజ్ కావడమే కాకుండా స్థానికంగా ఉప్పుకి ఉన్నటువంటి కొరతను కూడా తగ్గించేటటువంటి వీలు కలుగుతుంది. శ్రీలంక ఇటీవల పహల్గాం దాడి విషయంలో పూర్తిగా భారత్ యొక్క దృక్పథాన్ని, భారత్ యొక్క వైఖరిని నిర్ద్వంద్వంగా నిక్కచ్చిగా సమర్థించింది. ఆ పహల్గాం సంఘటనకు వాళ్ళు చేసినట్టు దానికి ప్రతిఫలంగా ఈ ఉప్పునివ్వడం జరిగింది.